హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి ఆరు చెయ్యి పట్టుకొని పూజకు రాక్క అంటూ అలా గుమ్మం దగ్గరికి తీసుకుని వస్తుంది. మీరు వెళ్ళి లోపల కూర్చోండి అక్క, నేను మిగతా 4 ముత్తైదువులను తీసుకుని వస్తాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇకప్పుడు ఆరు తిరిగి గుప్తా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గుప్తా గారు, అసలు నా ముందు ఏం జరుగుతుంది? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. నేను ఆత్మని కదా, మిస్సమ్మ నన్ను ఎలా తాగగలిగింది అని చెప్పి గుప్తాని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. చెప్పండి గుప్తా గారు, బాగి నన్ను తాకగలుగుతుందని మీకు ముందుగానే తెలుసు కదా, అందుకే ఏమి పట్టనట్టుగా అలా నిలబడి చూస్తున్నారు కదా అని చెప్పి నేను మాత్రం టెన్షన్తో చచ్చిపోయాను. ఎక్కడ ఈరోజు నేను ఆత్మ అన్న విషయం బయటపడుతుందేమోనని, కానీ మీరు మాత్రం అలా చూస్తూ ఏమీ పట్టనట్టుగా ఉండిపోయారు. నిజం చెప్పండి గుప్తా గారు, మీకు ఈ విషయం ముందే తెలుసు కదా అని ఆరు అడుగుతూ ఉంటుంది. తెలుసు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మరి తెలిస్తే ఈ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదని ఆరు అంటూ ఉంటుంది. ఒకవేళ తెలిస్తే ఏం చేసేదానివి బాలిక? ఆ బాలిక ఇచ్చే టీ పానీయాలు తీసుకుంటూ ఉండేదానివా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. చూడు బాలిక, ఇదంతా ఆ జగన్నాథుడి లీల. ఎందుకు ఆ బాలిక నిన్ను తాకగలుగుతుందో తెలీదు, కానీ నీ మంచి కోసమే చెబుతున్నాను. నువ్వు ఇంకా ఎక్కువ రోజులు ఈ భూమి మీద ఉండడం మంచిది కాదు. నీ ఉనికి నీ కుటుంబానికి తెలిసే ప్రమాదం ఉంది అని చెప్పి అలా గుప్తా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఆరు, ఎప్పుడు చూసినా నన్ను ఈ లోకం నుండి తీసుకెళ్ళిపోదామనే చూస్తారేంటి గుప్తా గారు? నేను చెప్పాను కదా, మనోహరిని ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా నేను ఎంతో నిష్టతో పూజ చేసేదాన్ని. అందుకే ఈ సంవత్సరం నేను పూజ చేయలేకపోతున్నందుకు ఆ అమ్మవారు నాకు ఈ విధంగా అవకాశం కల్పించిందేమో. నేను వెళ్ళి మనసారా ఆ అమ్మవారికి పూజ చేసుకుంటాను అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఆగు బాలిక, నేను చెప్పేది విను అని చెప్పి గుప్తా ఆరుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇక ఆరు మాత్రం గుప్తా మాటలు వినిపించుకోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక గుప్తా, జగన్నాథ, ఏంటయ్యా నీ లీలలు? అసలు ఈరోజు ఏం జరగబోతుందో నాకు కూడా అంతు చిక్కడం లేదు. ఆ బాలిక ఈ బాలికకు రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలన్న విషయం తెలిస్తే ఈ బాలిక మా లోకానికి రావడానికి ఇంకా మొండికేస్తుంది. అందుకే ఈ విషయం ఆ బాలికకు నేను చెప్పడం లేదు. వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉండడం వల్లే ఆ బాలిక ఈ బాలికను తాకగలుగుతుంది అని చెప్పి ఇక అలా గుప్తా, ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసినా కూడా ఆ బాలిక దగ్గర నిజాన్ని దాచిపెట్టాను, కానీ ఈరోజు ఆ నిజం బయటపడిపోయింది అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఆరు లోపలికి వచ్చేసరికి 4 పిల్లలు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బాగికి హెల్ప్ చేయడం కోసమని పూలమాలలు కడుతూ ఉంటారు. నా చిట్టి బంగారాలు, మిస్సమ్మకు ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నారు. అల్లరి చేసేటప్పుడు అల్లరి చేసినా కూడా ఇటువంటి పూజా కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎంత చక్కగా నాకు హెల్ప్ చేసేవాళ్ళు అని చెప్పి ఇక ఆరు గతంలో జరిగిన రోజుల్ని గుర్తు చేసుకుని వాళ్ళని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు లోపలికి వచ్చి అమ్మవారి దగ్గర కూర్చొని ఆ అమ్మవారికి నమస్కరించుకుంటుంది. తల్లి, ప్రతి సంవత్సరం కూడా నేను ఎంతో నిష్టగా నీకు పూజ చేసుకునేదాన్ని. నాకు ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకునేదాన్ని. ఈ సంవత్సరం నేను చనిపోవడం వల్ల నీకు పూజ చేసే అవకాశం నాకు లేకుండా పోయింది అని చెప్పి ఇక ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అలా ఆరు అమ్మవారికి దండం పెట్టుకుంటూ అక్కడున్న అక్షింతలను తాకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆరు అవి ముట్టుకోగలగడంతో, తల్లి, నా మీద దయుంచి నన్ను కరుణించావా? ప్రతి సంవత్సరం కూడా నీకు పూజ చేసుకునేదాన్ని కదా, అందుకే ఈ సంవత్సరం కూడా నాకు ఆ భాగ్యాన్ని కలిగించావా అంటూ మిస్సమ్మ వచ్చే వరకు నేను ఈ పూజ చేసుకుంటాను అని ఇక ఆరు ఆ అక్షింతలను అమ్మవారి మీద చల్లుతూ అమ్మవారి పాట పాడుకుంటూ అలా పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక అంజు, అమ్ము వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఆరు అమ్మవారి మీద అక్షింతలు పూలు వేస్తూ ఉంటే అవి అలా గాల్లో ఎగురుతూ
దేవుడి మీద పడిపోతూ ఉంటాయి. ఇక వాటిని చూడగానే అంజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా నేను చూసేదంతా నిజమేనా అని అలా కళ్ళు నులుముకొని చూసేసరికి మరొకసారి అక్షింతలు పూలు దేవుడి మీద పడుతూ ఉంటాయి. ఇక వెంటనే అమ్ముని పిలిచి, అమ్ము ఒకసారి అటువైపు చూడు, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను, అక్షింతలు పూలు అవన్నీ కూడా దేవుడి మీద వాటంతటా అవే పడిపోతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే, అవునంజు నువ్వు చెప్పింది నిజమే, ఒకసారి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పద అని చెప్పి నలుగురు పిల్లలు కూడా ఆరు దగ్గరికి వస్తారు. ఇక ఆరు ఏమో అలా కళ్ళు మూసుకొని ఆ అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి మీద పూలు అక్షింతలు వేస్తూ ఉంటుంది. ఇక తను కళ్ళు తెరిచి చూసేసరికి నలుగురు పిల్లలు కూడా తన చుట్టూ చేరుతారు. అసలు అక్షింతలు వాటంతటా అవే వెళ్ళి దేవుడి మీద ఎలా పడుతున్నట్టు, ఇదంతా ఆ అమ్మవారి మహిమ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో నేను ఇలా దొరికిపోయానేంటి, సారీ పిల్లలు అని చెప్పి ఇక అలా ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాగి మరొక నలుగురు ముత్తైదుల్ని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక భాగ్యం చూడగానే అయ్యో మిస్సమ్మ వచ్చేస్తుంది, ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తుంది, నేనేం చేయాలని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఉదయాన్నే రాథోడ్ అమర్ దగ్గరికి వస్తాడు. సార్, ప్రతి సంవత్సరం ఆరు మేడం మంగళ గౌరీ వ్రతం చేసేవారు కదా, ఈ సంవత్సరం మేడంకి బదులుగా మిస్సమ్మ మంగళ గౌరీ వ్రతం చేస్తుంది, మీరు కూడా వచ్చి పూజలో పాల్గొంటే మిస్సమ్మ సంతోషపడుతుంది సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అలాగే రాథోడ్, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరోవైపు మనోహరి కూడా హాల్లోకి వచ్చి ఆ పూజ ఏర్పాట్లన్నీ కూడా చూస్తుంది. పర్వాలేదు, ఈ చెల్లెలు కూడా అక్కలాగే పూజలు బాగానే చేసేటట్టుంది అని చెప్పి ఇలా పూజలు చేసి అమర్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేద్దాం అనుకుంటున్నావా బాగి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనుకున్నది జరగనివ్వను, ఈరోజు ఈ పూజను జరగనివ్వను అని చెప్పి అలా మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి ముత్తైదులను తీసుకొని ఇంట్లోకి రాగానే ఇక అప్పుడు నలుగురు మాత్రమే ఉన్నారు కదా మిస్సమ్మ, ఇంకొకరెక్కడ, మొత్తం 5గురు ముత్తైదువులు కావాలి కదా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. 5గురు ఉన్నారు కదా అత్తయ్య గారు, అదిగోండి పక్కింటక్క ఆల్రెడీ వచ్చి అక్కడ కూర్చుంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ వచ్చిన వాళ్ళు అమర్ వాళ్ళ అమ్మగారు మనోహరి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి ఈ బాగి అక్కడ ఎవరు లేకపోయినా అక్క అక్కడ కూర్చొని ఉందంటుంది, కొంపదీసి ఆరుని కానీ ఇది ఇంట్లోకి తీసుకొచ్చిందా ఏంటి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి మాటలకు పిల్లలు కూడా షాక్ అవుతూ ఉంటారు. అదేంటి మిస్సమ్మ అక్కడ ఎవరూ లేరు కదా అని పిల్లలు అంటూ ఉంటారు. అదేంటి పిల్లలు, రెడ్ కలర్ శారీ కట్టుకొని అక్కడ అక్క కూర్చుంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా అంటుంది, అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి ఆ నలుగురు అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి, ఓసే మిస్సమ్మ కరెక్ట్గా దొరికావే, ఈరోజు నీకు పిచ్చి అని ప్రూవ్ చేసి అమర్ మనసులో నీ స్థానాన్ని ఎలా తుడిచేస్తానో చూడు అని చెప్పి ఇక అప్పుడు మనోహరి, ఏంటి మిస్సమ్మ నీకు పిచ్చిగాని పట్టిందా, అక్కడ ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నారంటావేంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ అక్కడికి వస్తాడు. ఏంటి అందరూ గుసగుసలాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆ ఆడవాళ్ళను అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి రాథోడ్తో, రాథోడ్ ఒక్కసారి అక్కడ చూడు, నీకు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా, అక్క కూర్చొని ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాథోడ్, మిస్సమ్మ అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి, అదేంటి అక్క నాకు మాత్రమే కనిపించడం ఏంటి, మీకెవరికి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి ఇక అలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆరు మెల్లిగా, సారీ మిస్సమ్మ నన్ను క్షమించు అని చెప్పి ఇక అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో అమర్ కిందికి వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ముందుగానే అమర్ దగ్గరికి వచ్చి, చూడు అమర్, అక్కడ ఎవరు లేకపోయినా మిస్సమ్మ అక్కడ ఎవరో ఉన్నట్టుగా ఊహించుకొని అందరినీ నమ్మించాలని చూస్తుంది అని చెప్పి ఒకసారి మిస్సమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే బెటర్ అనుకుంటా, మిస్సమ్మకి పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. చూడు మనోహరి, ఇంకొకసారి మిస్సమ్మ మీద లేనిపోని నింద వేయాలని చూడొద్దు,
ఇంకొక్కసారి మిస్ అమ్మ పిచ్చిది అని నీ నోటి వెంట వస్తే నిన్ను చంపేస్తానని చెప్పి అమర్ ఆరు స్నేహితురాలివి కాబట్టి నిన్ను వదిలేస్తున్నానని ఇక అమర్ అలా మనోహరికి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు సరే ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు, మనమైతే పూజను మొదలు పెడదామని చెప్పి ఇక అలా బాగి చేత పూజ చేస్తుంది. బాగి మాత్రం ఆలోచనలో పడుతుంది. అసలు ఆ అక్క నాకు మాత్రమే కనిపించడం ఏంటి, ఎవరికి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి ఇక అలా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆ రోజంతా కూడా డిసప్పాయింట్ అయ్యి రాత్రిపూట భోజనం కూడా మానేస్తుంది. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న అమర్ బాగీ కోసమని భోజనం తీసుకుని వస్తాడు. మిస్ అమ్మ నువ్వు భోజనం చేయలేదట కదా, రా వచ్చి కూర్చో నేను తినిపిస్తాను అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి వద్దండి, నా మనసంతా ఏం బాగోలేదు, నిజంగానే నేను అక్కతో ప్రతిరోజు కూడా మాట్లాడతాను, కానీ ఎవరు ఆ మాటలు నమ్మడం లేదు అని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ నేను నిన్ను నమ్ముతాను మిస్ అమ్మ అని చెప్పి ముందు నువ్వు భోజనం చేయని అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాగీకి భోజనం తినిపిస్తాడు. ప్రస్తుతం ఈ రోజుకి నువ్వు బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో, ఆ అక్క గురించి మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అలా అమర్ బాగిని పడుకోబెడతాడు. తర్వాత రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ అసలు మిస్ అమ్మ ఎవరితో మాట్లాడుతుంది, తనకి ఎవరు కనిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రాథోడ్ ఒకసారి ఆలోచించి పంతులు గారు ఆరు ఆత్మ ఇక్కడే తిరుగుతుందన్న విషయం చెప్పిన మాట గుర్తుకు వచ్చి సార్ ఆ రోజు కొడైకెనాల్ పంతులు గారు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆరో మేడం ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పారు కదా సార్, అంటే ఒకవేళ మిస్సమ్మ మాట్లాడేది మేడంతో అయి ఉంటుందా, ఎంతైనా ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది, తర్వాత ఫోన్లో కూడా దగ్గరయ్యారు కానీ కలుసుకోలేకపోయారు, అప్పుడు కలుసుకోలేని వీళ్ళు మేడం చనిపోయిన తర్వాత ఈ విధంగా కలుసుకుని ఉంటారా అని చెప్పి రాథోడ్ అమర్కి చెప్పగానే ఇక అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఆలోచనలో పడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.